ఇంత స్థలము కోరుతున్నాడు. ఎక్కడ? నీ హృదయంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉందా ఇంత స్థలము దేవుని కోసం నీ హృదయంలో? ఇంత స్థలము నీ హృదయంలో ఉందా? సినిమాలకు, సీరియళ్లకు, అల్లరితో కూడిన ఆటపాటలకు, విందులు, వినోదాలకు అన్నిటికీ సమయం ఉంది, కానీ ప్రార్థనకు సమయము లేదు. దేవుని సన్నిధిలో మోకరించి నా బాధని, నా సమస్యది అని ప్రార్థన చేసేదానికి సమయము లేదండి. అన్నిటికీ సమయం ఉంది, కానీ దేవుణ్ణి స్తుతించడానికి సమయం లేదు. దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి సమయం లేదు. సర్వాన్ని కలగజేస్తున్నటువంటి దేవుణ్ణి నువ్వు గణపరచడానికి ఏం లేదంటే సమయం ఏడుందన్నా? సమయం లేదా? 24 గంటలు ఒక రోజుకు. 24 గంటల్లో లోకానుసారిగా బ్రతికిందెంత, ఆత్మీయంగా బ్రతికిందెంత లెక్కేసుకో. ప్రార్థన ఎంత గడిపావు? వాక్యదానం ఎంతసేపు చేసావు? లోకములు అల్లరితో కూడిన ఆటపాటలు, విందు వినోదాలు ఎంతసేపు గడిపావు? ఇలా నువ్వు పుట్టిన కాడి నుండి ఇప్పటి వరకు లెక్కేసుకుంటే ఆలోచండి. చేసిన తప్పును బట్టి, చేసిన పాపాన్ని బట్టి సంపక ఆయన ఇంకా నిన్ను బ్రతికించినాడంటే ఇకనైనా నువ్వు మారుతావని, ఇకనైనా నీ బ్రతుకును మార్చుకుంటావని, ఇకనైనా నీ జీవితాన్ని దిద్దుకుంటావని, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఇకనైనా నువ్వు ఆయన కోసం బ్రతుకుతావని. ఆదిలో ఉన్న దేవుడు, ప్రారంభంలో ఉన్న దేవుడు, మనిషిని కలుగజేసిన దేవుడు, సర్వాన్ని కలుగజేసిన దేవుడు ఇంత స్థానం కోరుతున్నాడు నీలో. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య ఎవరయ్యా అంటే లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల. చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపరచండి. ఏం మోసుకొని పోయే గొర్రె పిల్ల? బిగ్గరగా చెప్పాలా? బిగ్గరగా. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. నీ పాప భారాన్నంతా ఆయన మీద వేయమంటున్నాడు. నీ బరువు అంతా ఆయన మీద. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రార్థనకు వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ బరువు తీసుకొని పోతున్నారు, మళ్ళీ బరువు ఎత్తుకొని వస్తున్నారు, కానీ బరువు దించరాకున్నారు. దేవుని సన్నిధిలో దేవుని వినయకున్నారు, కానీ తమ భారం వారే మోస్తున్నారు. హన్నా అనే ఒక స్త్రీ ఉంది దైవ గ్రంథంలో. ఎంతో కన్నీరుతో, ఎంతో వేదనతో, ఎంతో దుఃఖముతో. కారణం ఏమిటంటే తనతో పాటు తోటి వారందరూ కూడా చక్కని సంతానం కలిగి కుటుంబంలో సంతోషపడతా ఉంటే ఆమెకు బాధ కలుగుతా ఉంది. ఏంటంటే గర్భఫలము లేదు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఎవరిచ్చే బహుమానం అండి? దేవుడిచ్చే బహుమానం పొందుకోలేకపోయింది. ఇప్పుడు ఆమె ఒక ఆలోచన చేసింది, నాకు బహుమానం ఇచ్చేది దేవుడే, నన్ను లేవనెత్తేది దేవుడే, ఈ కార్యం చేసేది దేవుడే కనుక నేను వెళ్ళి దేవుని మందిరములో ప్రార్థన చేయాలి. ప్రార్థన అయినే దేవుడు, నా బాధను చూసే దేవుడు, నా కన్నీరును తుడిచే దేవుడు, నన్ను లేవనెత్తే దేవుడు, నా అవమానాన్ని తొలగించే దేవుడు దేవుడున్నాడు గనుక నేను దేవుని మందిరంలోనికి వెళ్ళి నా బాధనంతా వెళ్ళబోసుకోవాలని వచ్చి దేవుని మందిరంలో మోకరించి ఇంకా ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఎలానో తెలుసా? కన్నీరుతో, ఎంతో దుఃఖముతో. పిల్లలు చూడండి, ఏలి అనే ఒక సేవకులు అక్కడ ఉంటే ఆయనకు అర్థం కాలేదు ఏమి ఏడ్చి ఏడవటానికి. ఏమ్మా పొద్దున్నే బాగా తాగొచ్చినట్టున్నావే అన్నాడు. ఏడమ్మా పొద్దున్నే తాగొచ్చిన వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందో అంత కన్న దారుణంగా దేవుని మందిరంలో ఏం చేస్తుందేమా? తాగిందా? కానీ ఏం తాగలేదండి. మత్తురాలు కాదు, తన బాధను దేవుని సన్నిధిలో దేవునికి అప్పచెప్పడానికి వచ్చేసింది. అయ్యా నా బాధ ఇది, నా సమస్య ఇది, నన్ను ఈ బాధలో నుండి బయటికి ఇచ్చేదేమో నువ్వే. ఒకటే నమ్మకం పెట్టుకొని వచ్చింది, దేవుని యుద్ధకు వచ్చువారు ఆయన వెతుకు వారికి దొరికే దేవుడు, తట్టు వారికి తీసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన చెంతకు వచ్చిన వారు ఏమి నమ్మి రావాలంటే ఆయన వెతికే ప్రతి
ఫలమును దయచేసే దేవుడు. గర్భఫలము లేని ఆ స్త్రీ దేవుని మందిరంలోనికి వచ్చి, నాకు గర్భఫలము దయచే ప్రభువా, అయ్యా నాకు సహాయము చే ప్రభువా, నువ్విచ్చే బహుమానము నేను పొందుకోవాలయ్యా. కన్నీరుతో ప్రార్థన చేసి ఒక విన్నపం చేసింది. ఏందో తెలుసా? అయ్యా ఒక్క మగపిల్లని నాకు దయచేయి, ఒక్క మగపిల్లని నాకు ఇస్తే నీకే ఇచ్చేస్తానయ్యా.